హాయ్ రాకాష్. హాయ్ వృందా. హాయ్. హాయ్. హాయ్ అండి. హాయ్. ఆఫీస్ ఏ టైంకి నువ్వు ఏ టైంకి వస్తున్నావు? మొగుడు నా మేనేజరే కదా, మేనేజ్ చేసుకుంటాడని లేట్గా వచ్చాను. షటప్. ఇది మన ఇల్లు కాదు, నేను ఈ మొగుడిని కాదు, ఒక మేనేజర్గా అడుగుతున్నాను. ఎందుకు లేట్గా వచ్చావు? లిఫ్ట్ ప్రాబ్లం. ఆఫీస్ వాళ్ళు క్యాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, మరి కక్కుర్తి కాకపోతే లిఫ్ట్లో రావడానికి? నేను అంటుంది ఈ లిఫ్ట్ కాదు, మన ఆఫీస్ లిఫ్ట్ ప్రాబ్లం అంటున్నా. ఆఫీస్ లిఫ్ట్ టైం ఏంది, బానే ఉంది కదా. ఏంటి బాగుండేది? మన ఆఫీస్ రైలు పెట్టంతుంటే లిఫ్ట్ మాత్రం అగ్గి పెట్టంతుంది. మళ్ళీ దానికో లిఫ్ట్ మ్యాను వాడే 100 కేజీలు ఉంటాడు. ఇంకెవరు పడతాడు దాంట్లో? ఒకటి లిఫ్ట్ అన్నా మార్చండి, లేకపోతే లిఫ్ట్ మ్యాన్ అన్నా మార్చండి. మేం పైకి వస్తేనే కదా ఆఫీస్ పైకి వచ్చేది. ఎప్పుడు చూసినా ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటావు. ఒకసారి లిఫ్ట్ ప్రాబ్లం అంటావు, ఒకసారి సిస్టమ్ ప్రాబ్లం అంటావు, ఒకసారి వైఫై ప్రాబ్లం అంటావు. మరేం చేద్దాం, మన ఆఫీస్లో అన్ని బొక్కలు ఉన్నాయి. మరి బెటర్ టు ప్యాచ్ దెమ్. సర్లే కానీ ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది? అసలు స్టార్ట్ చేస్తేనే కదా. వారం అవుతుంది ప్రాజెక్ట్ ఇచ్చి, ఇంకెప్పుడు కంప్లీట్ చేసావు? ఎందుకంటే మండే మంచి రోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఎంప్లాయీ వీకెండ్ వైపు నుంచి బయటకు రాలేదు. ట్యూస్డే స్టార్ట్ చేద్దామంటే మన పెద్దవాళ్ళు అంటారు కదా, మంగళవారం మంచిది కాదు, ఏ పని స్టార్ట్ చేయకూడదు అని. వెడ్నెస్డే ఏమో వైఫై ప్రాబ్లం, థర్స్డే ఏమో కేఎఫ్సీలో ఆఫర్స్ నడుస్తున్నాయని చెప్పి మన టీం అంతా టీం లంచ్కి వెళ్ళాం, కుదరలేదు. ఇంకా ఫ్రైడే అంటారా, ఇన్ని రోజులు పీకంది ఈ ఒక్క రోజులో ఏం పీకేస్తామని నెక్స్ట్ వీక్ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దామని చేయలేదు. వీక్ డేస్ లో ఎలాగో పని చేయలేదు, కనీసం వీకెండ్స్ లో ఉన్న పని చేయాలి కదా. ఏంటి నువ్వు ఇచ్చే బోర్డు జీతానికి వీకెండ్స్ లో కూడా పని చేస్తారా? నేను వీకెండ్స్ లో పని చేస్తే మా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? అసలే నాకు ఒకడు ఉన్నాడు, వాడికి తిండి పెట్టాలి, వండి పెట్టాలి, సుఖ పెట్టాలి. అసలే మా ఆయన లేకపోతే 10 నిమిషాలు కూడా ఉండలేడు తెలుసా. సర్లే ఇప్పుడైనా స్టార్ట్ చేయి. ఐ విల్ ట్రై. ఈవిడ ఒక 10 నిమిషాలకు పని చెప్పిద్ది. మేడం, మేనేజర్ పిలుస్తున్నారు. ఏంటంటే ఆవిడ గారు బాధ? అంటే ఆఫీస్కి లేట్ వచ్చిన అందరికి బోనస్ ఏమైనా ఇస్తున్నారా? లేదు మేడం, క్లాస్ బిగుతున్నారు. నేను కాలేజ్లోనే క్లాస్ వినలేదు, ఇప్పుడు ఈమె చెప్పే క్లాస్ వినాలా? నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పు. అలా అనకండి మేడం, మీరు రాకపోతే నా జాబ్ పీకేస్తా అన్నారు. మరి ఎందుకు ఛాన్స్ మిస్ చేసుకుంటున్నావు? మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు. అయ్యో అలా అనకండి మేడం, నన్ను నమ్ముకొని 2 ఫ్యామిలీలు ఉన్నాయి, ప్లీజ్ రండి మేడం. నా ఒకటికే దిక్కులేదు, లక్కీ ఫెయిలరా నువ్వు. థ్యాంక్ యూ. నేను వస్తాను, వెళ్ళు. మీరు రండి మేడం, నేను వెళ్తున్నా. ఏంటి పిలిచావంట? ఆఫీస్కి లేట్గా ఎందుకు వచ్చావు? త్వరగా వచ్చి పీకేదేముందని. ఏంటి? అదే అమ్మా, త్వరగా వచ్చి చేసేది ఏముందని. అసలే ప్రాజెక్ట్స్ ఏం లేవు కదా. ఇలాగేనా నువ్వు మేనేజర్తో మాట్లాడేది? మిగతా వాళ్ళందరూ వచ్చి వర్క్ చేయట్లేదా? నీకే మాయరోగం. వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారో తెలిస్తే నీ గుండె అయిపోతుందమ్మా. ఎందుకు వస్తున్నారు? ఇగో వాడున్నాడే, వాడికి పెళ్ళై 1 ఇయర్ అయింది. వాడు పెళ్ళం పెట్టి టార్చర్ తట్టుకోలేక ఆఫీసే బెటర్ అని ఆఫీస్ లోనే ఉండిపోతున్నాడు. వాడు వాచ్మెన్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాడి వర్కింగ్ అవర్స్ కంటే వీడి వర్క్ అవర్స్ ఎక్కువ. ఇంకా ఇగో వీడున్నాడే, వాళ్ళ ఇంట్లో ఏసీ రిపేర్ వచ్చిందంటమ్మా, అందుకే ఆఫీస్ లో చల్లగా ఉంటుందని ఇక్కడే పడుకుంటున్నాడు నైట్ కూడా. ఇగో అది ఉందే, అది రీసెంట్ గా లవ్ లో పడిందమ్మా. ఇంట్లో మాట్లాడుకోవడానికి ఫ్రీడమ్ లేదని ఆఫీస్ ఎర్లీగా వచ్చి సొల్లేసుకుంటూ ఉంటుంది. వీళ్ళందరికీ ఏదో ఒక మోటివ్ ఉందమ్మా, కానీ నాకేముంది, మంత్ ఎండ్కి వచ్చే శాలరీ తప్ప. షటప్. ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పడానికేనా నువ్వు ఆఫీస్కి వచ్చేది? ఇందాకే నీ స్నాప్ చూశాను. పుష్ప మూవీకి వెళ్ళి నా చెవులను పువ్వు పెడుతున్నావా? ఇంకొకసారి రిపీట్ అయిందనుకో ఫైర్ చేసి పడేస్తాను. నాన్న లేడనే కదా నన్ను ఎన్ని మాట్లాడుతున్నావు. అదే నాన్న ఉండి ఉంటే నేను లేట్గా వచ్చినా ఏమనేవాడు కాదు. ఇది నీ ఆఫీస్ అనే కదా, అందరి ముందు నన్ను హర్ట్ చేస్తున్నావు. నేను వెళ్తున్నా. అందరి ముందా? ఉన్నది ఇద్దరే కదే. పిచ్చి ముదిరింది దీనికి. చెప్పరా, పిలిచావంట? ఈడుండి చూసుకోవే కొద్దిగా. అది సార్ పిలిచారంట. ప్లీజ్ కమ్ ఇన్, టేక్ యువర్ సీట్. అదేంటి, నాకు ఆల్రెడీ చైర్ ఇచ్చారు కదా, మరి ఇది ఎందుకు? టేక్ యువర్ సీట్ అంటే ఈ సీట్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోవడం కాదు, ఇక్కడ కూర్చోమని అర్థం. ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. సో ద పర్పస్ ఆఫ్ ద మీటింగ్ ఇస్, కొంచెం ఏసీ ఆన్ చేయరా, ఉక్కబోస్తుంది. వెరీ బ్యాడ్ వెదర్ కదా. ఇంటికి పా, నీ పని చెప్తా. సో కమింగ్ టు ద పాయింట్,
పర్పస్ ఆఫ్ ద మీటింగ్ ఇస్ కొంచెం ఆఫీస్ బాయ్ని పిలిచి టీ తెప్పిస్తారా? అసలే హెడేక్గా ఉంది. అరే రామారావు, టీ తీసుకురా. కొంచెం షుగర్ తక్కువ. షుగర్ తక్కువ, అలానే అల్లం కూడా కొంచెం తగ్గు. చాలా? ఇంకేమైనా కావాలా? మనం ఏమైనా రెస్టారెంట్కి వచ్చామా? సరిపోతుందా? ఇంకా కావాలని అడుగుతున్నారు. ఏదో మీటింగ్ అన్నారు కదా, చెప్పండి. నాకు టైం లేదు, అసలు పనులు ఉన్నాయి. సో ద పర్పస్ ఆఫ్ ద మీటింగ్ ఇస్ హెచ్ఆర్ గారు, మొన్నే మీకు పెళ్ళైందంటగా? అవునండి. కొత్త కాపురం ఎలా నడుస్తుంది? పర్లేదు, బాగానే ఉందండి. నిన్ను పిలిచింది హైక్ గురించి డిస్కస్ చేయడానికి, హెచ్ఆర్ పర్సనల్ విషయాలు డిస్కస్ చేయడానికి కాదు. అలాంటివి ఏమైనా ఉంటే బయటికి వెళ్ళి డిస్కస్ చేసుకోండి. చెప్పండి. సో నేను హెచ్ఆర్ 1 hour డీప్ డిస్కషన్ చేశాం. దేని గురించి? నీ హైక్ గురించి. ఓ ఇజ్ ఇట్? యా. సో నీ హార్డ్ వర్క్ ఇంకా డెడికేషన్ చూసాక మేము డిసైడ్ చేసింది ఏంటంటే నీ హైక్ 3200 రూపీస్. నా హెయిర్ కట్ కి ఓకే. వాట్ అబౌట్ హైక్? అదే నీ హైక్. అది హైక్ ఏంటి? మా బుడ్డోడు చెడ్డీలు కూడా రావు. అవునండి, మీకు పిల్లలు పుట్టలేదు కదండి. అంటే పుట్టబోయే బిడ్డలకి. ఓకే, పుట్టినాక చూద్దాంలే కానీ ఇక బయలుదేరు. అదే మీ ఫైనల్ డెసిషనా? అవును. అది కాదండి. మేడం ఏదో పనులు ఉన్నట్టున్నారు. సార్ నేను బయటికి వెళ్ళనా? నువ్వు కూర్చో. అందరికి హైక్ ఎక్కువ పెంచారు, నాకేమో కొంచెమే ఇచ్చారు. సార్ నేను బయటికి వెళ్ళనా? నువ్వు కూర్చోరా. అంటే ఆడపిల్లని కదా, నాకు కొంచెం ఖర్చులు ఉంటాయి. ఏంటి ఇలా చూసుకోండి, పిసికేస్తుంది? అర్థం చేసుకోండి అరే హెచ్ఆర్, నువ్వు బయటికి వెళ్ళరా. ప్లీజ్. సరే, సార్. ఒక్క 10,000 పెంచండి ప్లీజ్ అండి, ప్లీజ్. చాలా? నీకు సరిపోతుందా? పర్లేదండి, అడ్జస్ట్ చేసుకుంటా ప్లీజ్. సరే నువ్వు వెళ్ళు, నేను హెచ్ఆర్తో మాట్లాడతాను. ఓకే అండి. ఇదేది టెంప్ చేసి వెళ్ళిపోయింది. సర్లే, మిగతాది ఇంటికి వెళ్ళాక చూసుకుందాంలే. ఒరే హెచ్ఆర్, లోపల రారు నువ్వు. కెన్ ఐ కమ్ ఇన్? అవసరం లేదు, వెళ్ళి పని చూసుకో. నువ్వు చేసే పనేం బాలేదమ్మా. అవునమ్మా, ఇంతకు ముందు 4-5 కాఫీలు తాగేదాన్ని, కానీ హెల్త్ కోసం ఇప్పుడు లెమన్ టీ తాగుతున్నాను. నేను మాట్లాడేది టీ గురించి కాదు, నా హైక్ గురించి. హైక్ గురించా? అందరికి బానే ఇస్తున్నానే. నాకు అసలు ఇవ్వలేదే. అందరికీ ఇచ్చి నీకు మాత్రమే ఇవ్వలేదంటే నువ్వెంత స్పెషల్ రా నాకు. అమ్మా, నువ్వు టాపిక్ మారుస్తున్నావు. నాకు హైక్ ఎందుకు ఇవ్వలేదు? నువ్వేం పని చేసావనే నీకు హైక్ ఇవ్వడానికి? నువ్వు చేసిన పనికి నేను ఫైర్ చేయకుండా ఉండటమే నీకిచ్చిన పెద్ద హైక్. అమ్మా, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. లేదమ్మా, రియాలిటీ చెప్తున్నాను. పోనీ నువ్వే చెప్పు, నువ్వేం పని చేసావో. నేను చాలా చేశాను. అదే మన ప్రాజెక్ట్. అదే చూసావా, చేసింది నీకే గుర్తులేదు, ఇంకా మాకేం గుర్తుంటుంది. అసలు నేను వర్క్ చేయకుండా ఉండడానికి రీజన్ నువ్వే అమ్మా. నేనేం చేశానే? లాస్ట్ టైం ప్రాజెక్ట్ వచ్చింది, పైథాన్ నేర్చుకోమన్నావు. నేను కష్టపడి జస్ట్ 2 years లో పైథాన్ నేర్చుకున్నాను. ప్రాజెక్ట్ అయిపోయింది, నెక్స్ట్ జావా నేర్చుకోమన్నావు. చెప్పే నీకు క్లారిటీ లేనప్పుడు ఇంకా చేసి నాకేముంటుందమ్మా? చూడు బృందా, నీతో పాటు జాయిన్ అయిన వాళ్ళందరూ ప్రమోషన్లు వచ్చి మేనేజర్లుగా, టీమ్ లీడర్లుగా సెటిల్ అయ్యారు. నువ్వు మాత్రం హైకిల్ గురించి నాతో ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉన్నావు. ఒకటి, హైకిల్ అడగటమైనా మానే, లేదంటే వర్క్ అయినా నేర్చుకో. గో. సో ఇదే నీ ఫైనల్ డెసిషనా? అవును, కంపెనీ గ్రోత్ కోసం తీసుకున్న డెసిషన్. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, నా హైక్ ఇవ్వమ్మా ప్లీజ్ అమ్మా. సాలరీ సరిపోవట్లేదమ్మా. గెట్ అవుట్. అమ్మా ప్లీజ్ అమ్మా, అట్లీస్ట్ 10% అయినా ఇవ్వమ్మా. గెట్ లాస్ట్. నువ్వు మమ్మీ కాదే డమ్మీవి. నాన్న లేరనే కదా నేను ఇన్ని మాటలు అంటున్నావు. అదే నాన్నుంటే నేను చేసే వరకు నాకు డబుల్ హైక్ ఇచ్చేవాళ్ళు. చెప్పా, నేను హట్ అయ్యా, నేను వెళ్తున్నా. అమ్మయ్యా, సినిమాకి వెళ్ళిపోవచ్చు. ఓ, ప్రాసెస్ చాలా ఈజీనే. నాకు డౌట్ ఉంది, ఇప్పుడు ముక్కలు చిన్న కట్ చేయాలా, లావుగా కట్ చేయాలా? ఇలాంటి పని చేయకుండా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇంకా కొత్త రెసిపీస్ ఎవరో నాకు చెప్పు, సరేనా? ఏంట్రా? ఏమైంది వీళ్ళందరికీ? ఓ మీరా? ఏ మేనేజర్ అంటే భయం లేదా? అయ్యో సార్, మీరంటే నాకు చాలా భయం సార్. ఇన్ఫాక్ట్ అందరికంటే మీరంటేనే భయం. ఓవర్ యాక్టింగ్ చేయకు, ఇక్కడ నీకు ఎవరు ఆస్కార్ ఇవ్వట్లే. మీరు శాలరీలే సరిగ్గా అయ్యారు, ఇంకా కార్లు ఆస్కార్లు కూడా ఇస్తారా? ఏం చేస్తున్నావు? టీమ్ మీటింగ్ సార్. టీమ్ మీటింగా? దేని గురించి? అది మన మాధవి ఉంది కదా, మధ్యాహ్నం మామిడికాయ పచ్చడి తెచ్చింది. అది ఎలా చేయాలని టీం అందరం డిస్కస్ చేస్తున్నాం. మీకు వేలకు వేలు జీతాలు ఇచ్చేది పచ్చళ్ళ గురించి డిస్కస్ చేయడానికి కాదు, ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయడానికి. అవతల క్లయింట్ ఏమో కాల్స్ మీద కాల్ చేస్తుండు. ఏ క్లయింట్ అంత ఖాళీగా ఉన్నాడా? షడప్. ప్రాజెక్ట్ అప్డేట్ గురించి
నెక్స్ట్ వీక్ క్లయింట్ ఇండియాకి వస్తుందంట. సైట్ సీయింగ్ కోసమా? సైట్ సీయింగ్కి కాదే, ప్రాజెక్ట్ అప్డేట్ గురించి. ఇప్పుడు ఆయనకు నేనేం సమాధానం చెప్పాలి? మీరేం టెన్షన్ పడకండి సార్. క్లయింట్ వచ్చి రాగానే ఏ పార్కో తాజ్ హోటల్కో తీసుకెళ్లి టీమ్ లంచ్ చేపిద్దాం. అటు నుంచి అటే సికింద్రాబాద్ పాలికా బజార్కి తీసుకెళ్లి గాజులు బట్టలు ఇవన్నీ షాపింగ్ చేపిద్దాం. ఈ దెబ్బకు భయపడి భారతదేశానికి రాడు. ఎదవ పనికి మాలిన పనులన్నిటికీ ప్లాన్లు వేస్తున్నావు కానీ పని మాత్రం చేయవు. ముందు పని చేయి. లేదంటే ఏం చేస్తారు? ఏం చేస్తాను? నేను మేనేజర్ని, నేను ఏమని చేయగలుగుతాను? అదే ఏం చేస్తావు? నీ శాలరీ కట్ చేస్తాను, నేను ఫుడ్ కట్ చేస్తాను, నీ ప్రమోషన్ కట్ చేస్తాను, నేను బెడ్ కూడా కట్ చేస్తాను. సో మగాడికి ఫుడ్ బెడ్ కంపల్సరీగా కావాలి. నువ్వు ఇక్కడ మేనేజర్ అయితే నేను ఇంట్లో మేనేజర్ని. నువ్వు ఇక్కడ తొక్కేసావు అనుకో, నేను అక్కడ తొక్కి పడేస్తావు. సో ఇప్పుడు చెప్పు ఏం చేద్దాం? అమ్మ తల్లి, నీకు నచ్చినప్పుడే ఆఫీస్కి రా, నీకు నచ్చినప్పుడే పని చేయి. అది అలా పడుండు. వెళ్ళి ఒక టీ చెప్పు. టీ చెప్పాలంట పంది ముఖంకి. ఏయ్, నేను రాసిందే 4 లైన్లు కోడు, ఇదేంది 10 ఎర్రర్లు చూపిస్తుంది? ఛే, ఇది కూడా మామూలుగా డొక్కుది. పని చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. లైన్ వేద్దామంటే ఎవ్వరు బాగోట్లేదు. ఎప్పుడు చూడు పడుకోవడమే. పని చేయవా? వస్తేనే కదా బృందా చేయడానికి. రానప్పుడు ఐటీలోకి ఎందుకు వచ్చావరా? నేను ఎక్కడొచ్చాను బృందా? నా పేరు పెట్టకముందే నా పేరు చివర ఇంజనీర్ అని పెట్టేశారు మా అమ్మ నాన్న. వద్దనే వినకుండా ఇంజనీరింగ్ చేయించారు. కట్నం ఎక్కువ వస్తుందని చెప్పి కష్టమైన ఐటీ జాబే చేయమన్నారు. ఓరి దుర్మార్గుడా. నాకేం వచ్చి చావట్లేదు. సర్లే టీ తాగుదాం రా. ఇప్పటికే 4 సార్లు తాగొచ్చా. పర్లేదురా, 5ఓసారి తాగు, ఫ్రీనే కదా. రా. నీదేం పోయింది? తాగేది నేను కదా. పదా. ఏంట్రా ఆఫీస్లో అమ్మాయిలు పడట్లేదా? ఎవరు నీ అంత అందగా లేరు. పర్లేదు, ట్రై చేయరా. మేనేజరు ఎక్కడికి? మీ కాడికే. దేనికి? ప్రాజెక్ట్ లో డౌట్ ఉంది. ఏంటి అడుగు? నాకు కాదు, ఈడికి. ఏంటి సాయి? పర్లేదురా, చెప్పు. మన మేడమే, చెప్పు. ఏం చెప్పేది? వద్దొద్దన్న పడుకున్నాను పిలుచుకొచ్చింది, రారా టీ తాగుదామని. అప్పటికి చెప్పా 4 సార్లు తాగానని. ఫ్రీయేగా మళ్ళీ తాగుదామని చెప్పింది. ఏమంటే మీరు చూసుకోండి, నాకేం సంబంధం లేదు. అసలు నిద్ర అవుతుంది. గుడ్ నైట్. అరే, ఏంటి బృందా ఇది? నువ్వు వర్క్ చేయిందే కాకుండా చేసేటోళ్ళు కూడా చెడగొడుతున్నావు. ఏంటి నేనా? ఎప్పుడు చూడు ఆఫీసులో ఎవరితో ఒకరితో ముచ్చట్లు పెడుతూనే ఉంటావు. వాట్స్ యువర్ ప్రాబ్లం? కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోమని మీరే కదా మాకు చెప్పారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవటం అంటే ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడటం, పని ఆపేసి మరీ మాట్లాడటం కాదు. ఈ మంత్ నీ శాలరీ నుండి 2000 కట్ చేస్తున్నాను. ఏ అమ్మా, ఆఫీస్ లో అన్నదానం ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? కాదు, వర్క్ టైంకి ఫినిష్ చేయనందుకు కట్ చేస్తున్నాను. ఏంటి అలా కూడా కట్ చేస్తారా? నువ్వు అలా చేస్తే నేను ఇలానే చేస్తాను. ఏంది కట్ చేసేది? ఇప్పుడే కట్టింగ్లు అన్ని పోను, పాకెట్ మనీ మాత్రమే వస్తుంది. అది కూడా కట్ చేస్తే ఎలా బ్రతకాలి? ఇది స్టార్టింగ్ మాత్రమే. నువ్వు ఆఫీస్కి టైంకి రాకపోయినా, లాగిన్ లాగౌట్ సరిగా చెయ్యకపోయినా, ఆఫీసులో వర్క్ ప్రాంప్ట్ గా చెయ్యకపోయినా ఇలా శాలరీ కట్ అవుతూనే ఉంటుంది. నాకు నాన్ లీడనే కదా ఇవన్నీ చేస్తున్నావు. నువ్వు నా శాలరీ దొబ్బలని ప్లాన్ చేసినట్టున్నావు. ఆయన నానుంటే ఇవన్నీ చేసేవాడా? నేను హట్ అయ్యాను, వెళ్తున్నా, బాయ్. ఈసారి ఎక్కడికి ప్లాన్ చేసావే? స్టార్ బక్స్ కమ్మా. ఇది మారదు. మేడం నాకు డౌటు, నాకెందుకో ఇదంతా స్కెచ్లా అనిపిస్తుంది మేడం. అంటే మేడం కావాలని వర్క్ చేయకపోవటం, మీరు రోజు ఆవిడని తిట్టడం, మీరు తిట్టారని వంగతో ఆవిడ రోజు ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిపోవడం నాకెందుకో తేడా కొడుతుంది మేడం. ప్లాన్ అర్థమైనట్టుంది. అరే నువ్వు వెళ్ళి మూసుకొని పని చేసుకోవాలి. సరే మేడం. వాటరేగా తెస్తలేరా? ఈడ ఒకటి రోజు 100 వాటర్ పడుతుంది. కంగ్రాచులేషన్స్ అర్జున్, నువ్వు ఫాదర్ కాబట్టి. థ్యాంక్స్ రా. ఊరే పెళ్లి కాకుండా నేను ఫాదర్ అవడం ఏంట్రా? పెళ్లి కాకుండా నేను మదర్ తెరీసా మదర్ అవ్వాలి. అలాగే నువ్వు ఫాదర్ అర్జున్ అవబోతున్నావు. కంఫర్టబుల్ ఏనా? చెప్తుంటాడు చూస్తావు. నేను మాట్లాడుతుంటే గట్ట చూస్తావు. పంచాయతీ నడు